భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 25/5/2025 నుండి 31/5/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం తలచిన కార్యాలు చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ ఏదో రకంగా వారాంతంలో పనులు పూర్తయ్యే అవకాశం, నమ్మిరే వారి వల్ల కొంచెం మోసపోయే అవకాశం ఉంది. కూడా నూతనమైన వ్యక్తులు పరిచయాలు ఉన్నాయి. సంఘంలో వారాంతంలో మంచి గౌరవం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కానీ వేళ అతిక్రమణ నిద్రాది భోజనాల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. కోపం ఉంటుంది. కొంచెం అనవసర ప్రయాణాలు, క్రయ విక్రయాల వల్ల కొంచెం స్వల్పంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. ధనాదాయం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఖర్చు కూడా కనపడే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు పుణ్యతీర్థ స్నానము, పుణ్యక్షేత్ర దర్శనము లేదా ఆదిత్యాది నవగ్రహ హోమం చేసుకోండి. నవగ్రహ స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకోని స్థల మార్పులు, అకారణ కలహాలు, అనవసరపు ధన వ్యయము, ప్రయాణాల్లో చొరభయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా అకారణ కలహాలు ఉండే అవకాశాలు, జాయింట్దారులతో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, మనస్పర్ధలు, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కానీ, చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా శుక్రవారం మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ అర్చన, ఆలయ దర్శనం చేయడం వల్ల, గోసేవ వల్ల కూడా మీకు అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభకార్య నిమిత్తమే ఖర్చు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, విందు వినోదాలు ఉంటాయి, భోజన సౌఖ్యం, అలాగే పాత బాకీలు ఏమైనా వసూలు కావాల్సిన అనుకోని బాకీలు వసూలు అవ్వడం, ధనప్రాప్తి, ప్రభుత్వ వ్యవహారాలు కానీ గతంలో ఏమన్నా పెండింగ్ పడిన పనులు ఏమన్నా ఉంటే పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. సంఘంలో గౌరవము, శారీరక సౌఖ్యం, దేవాలయ దర్శనాలు మీకు చాలా ఈ వారం అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం ఇష్టదేవత స్మరణ, ఆలయ దర్శనం, గృహదేవత ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం తలచిన కార్యాలు తలచినట్లుగా వెంటనే నెరవేరుతాయి. బంధువర్గంతో ఆధిక్యం, విలువైన వస్త్రాలు కొనుగోలు చేయడం, అనుకున్న పనులు నెరవేరడం. కానీ కుటుంబంలో వారం మధ్యలో అనుకోని చికాకులు ఉండే అవకాశం, అకారణ మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసుకుని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. స్థల మార్పులకి, ఉద్యోగంలో మార్పులకి, వ్యాపారంలో కూడా మార్పులకి, చేర్పులకి కూడా ఈ వారం అవకాశం ఉంది. అష్టమ రాహు ప్రభావం, గురు ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దుర్గాదేవి యొక్క దర్శనము, అర్చన, కుంకుమార్చన, దుర్గాదేవి స్తోత్రపారాయణ చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం తలచిన కార్యాలు నెరవేరుతాయి. చేయు కృషి అందే అభివృద్ధి ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో లభించే అవకాశం, లాభాలు ఉన్నాయి. స్త్రీల వల్ల పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు, పై అధికారులతో కొంచెం మాటలు పడే అవకాశం, మాట పట్టింపులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమయానికి భుజించి నిద్రపోవడం చేయాలి. స్థల మార్పులకి ఉంది. ఏ పని చేయలేకపోవడం, బద్ధకంగా కూడా ఉండే అవకాశాలు, పెద్దల అనారోగ్యం కూడా మానసిక అశాంతి కొంచెం కారణం కూడా కావచ్చు. అనవసర ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా ఉంది. అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో మంచి అనుకూలంగా ఉండాలంటే సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైన శనికి శాంతి చేసుకోవడం, నువ్వులు దానం, కుజుడు కూడా అంత అనుకూలంగా కందులు దానంగా ఇవ్వడం, వెంకటేశ్వర ఆరాధన, శనేశ్వర తైలాభిషేకం, తిలదానం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ చాలీసా పారాయణ, సుందరాకాండ పారాయణ లాంటివి చేసుకుంటే మీకు ఈ యొక్క చెడు ప్రభావాలు ఏవి లేకుండా సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అన్నదమ్ములతోటి విరోధం, చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు, అలాగే అశుభవార్తలు వినే అవకాశాలు,
తండ్రికి అనారోగ్యం, ఏ పని చేయలేక మానసిక అశాంతిగా ఉండే అవకాశాలు, ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల ఇబ్బందులు, ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం, తలచని కార్యాలు ఆటంకాలు, ధన వ్యయము ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా శనికేతువుల యొక్క ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వారంలో గణపతి యొక్క ఆరాధన, గణపతిని గరికతో ఆరాధించడం, బెల్లాన్ని కుడుములు నివేదన చేయడం, కొబ్బరికాయ అరటిపండు నివేదన, గణపతిని స్తుతించడం, ఆరాధించడం, అలాగే శనిని కూడా దర్శించడం, శని స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా మీకు కొంచెం మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎవరిని నమ్మకూడదు. నమ్మి కనుక ధనం ఇవ్వడం కానీ, నమ్మి ఏదైనా పని అప్పచెప్తే కనుక నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అనారోగ్య సమస్యలకు మీకు మానసిక అశాంతికి కారణమవుతుంది. వారం మధ్యలో అన్య స్త్రీ పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాలుగా అనుకూలం. అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి తప్ప వాళ్ళని రెచ్చగొట్టి పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉంటే మీకు ఏ విధమైన సమస్యలు ఉండవు. లేదా మానసిక ఆందోళన, పై అధికారుల వల్ల ఇబ్బందులు, మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం తులారాశి వారికి ఈ వారం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, నారసింహ దర్శనము, ఇష్టదేవత ఆరాధన లేదా గోసేవ లాంటివి చేసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కుటుంబంలో వారికి అనారోగ్య సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్యం వల్ల ఇబ్బందులు, దానివల్ల మానసిక అశాంతికి గురి అవుతారు ఈ వారంలో. అలాగే స్నేహితుల వల్ల లాభం ఉంది, అనుకోని ధనలాభం కూడా ఉంది. కానీ వైద్యరీత్యా శస్త్రచికిత్స ద్వారా ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. శత్రువులే మిత్రులు అవుతారు, మీకు సహాయం చేసే అవకాశం ఉంది. శాస్త్ర విషయాల యందు, భగవంతుని యందు ఆసక్తి, భగవచ్చింతన, దైవ కార్యాల్లో పాల్గొనడం, దేవాలయ దర్శనం కూడా చేసే అవకాశం ఉంది. ఇంకా మీకు ఆరోగ్యంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలని అష్టమ గురువు రాహుకేతు కుజ చంద్రుల యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. వారు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయపారాయణ, అరుణపారాయణ కూడా చేస్తే వృశ్చిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఆ ప్రభావం వీళ్ళ మీద ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ తెలియని అశాంతి, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంది. హోదా కలిగిన వ్యక్తులను కూడా వారం మధ్యలో కలుసుకునే అవకాశాలు, కొత్త స్నేహ లాభాలు ఉంటాయి. అధికారుల యొక్క మన్నలు పొందడానికి ప్రయత్నం చేయాలి. శత్రువులే మిత్రులై మీకు సహాయం చేయడం ఆశ్చర్యాన్ని అనిపిస్తూ ఉంటుంది. శాస్త్ర చర్చలు ఉంటాయి. అలాగే ఉదర బాధలు ఉంటాయి. కడుపుకు డైజెషన్ సంబంధించిన ఇబ్బందులు, అరగకపోవడం, ఇలా డైజెషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీకు అనుకూలంగా ఉండాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంచెం మీరు శనికి శాంతి చేసుకోవడం, శని దశరథ కొర శనేశ్వర స్తోత్రపారాయణ, శనివారం వెంకటేశ్వర గోవిందనామాలు, శనివారం నియమాలు పాటించడం వల్ల, ఆదివారం సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా మీకు ఆరోగ్యం, ఆనందం కూడా కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకోని శుభకార్యాల వల్ల, బంధుమిత్రుల రాక వల్ల ధనం హెచ్చుగా ఖర్చు రావాల్సి ఉంటుంది ఈ వారంలో. అయితే ధనం ఖర్చు అయినప్పటికీ కూడా ఆనందం, ఆహ్లాదంగా ఉండరు. బంధువుల యొక్క ఆదరణకి, వాళ్ళ అభిమానానికి, వాళ్ళ సంగమానికి బంధువుల యొక్క రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ వారం. ధనం ఎంత ఖర్చు అయినప్పటికీ లెక్క చేయకుండా ఉంటారు. రాబడికి మించినటువంటి ఖర్చులు కూడా మీకు ఏదో రకంగా ఉంటాయి. అలాగే ధనం కూడా ఏదో ఒక మూల నుంచి మీకు ఏదో రూపంలో ధనం కూడా మీకు చేతికి అందే అవకాశం ఉంది. ఆసక్తిగా కొన్ని పనులు కూడా నెరవేర్చే అవకాశం. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఎంతైనా సరే రావాల్సిన బాకీ కూడా వారాంతంలో, ప్రథమార్థంలో వసూలు కాక ఇబ్బంది పడతారు. కానీ వారాంతంలో ఆ ధనం మీ చేతికి అందే అవకాశం కూడా ఉంది. పనులు ఎందు ఒత్తిడి మట్టికి ఎక్కువగా ఉంటుంది. శ్రమ కూడా ఎక్కువగా ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం గురుచరిత్ర పారాయణ, దత్తచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆలయ దర్శనం, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వల్ల, గురువార నియమాలు పాటించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ సమస్యలు ఉంటాయి. కొంచెం ప్రయాణాల్లో ఆటంకం,
వాహనాల రిపేర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క స్నేహితుల యొక్క తోటి వాళ్ళతోటి అభిప్రాయ భేదాలు కూడా ఈ వారంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటితో దానివల్ల కలహాలు వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వాలు ఏమైనా వహిస్తే ఇబ్బందులు పడే అవకాశం, నమ్మిన వారే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ దగ్గర వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం, దానివల్ల ధన నష్టం ఉంటుంది, పనులు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఉంటుంది. శ్రమానంతర లాభాలే మీరు ఈ వారం పొందే అవకాశం ఉంది. శనేశ్వరుడు లాస్ట్లో శని దోషం ఇంకా లాస్ట్లో ఉంది కాబట్టి కుంభరాశి వారికి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, శని ముందు తైలదీపారాధన, తెలపెష్ట నివేదన చేయండి. శనిగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. వీలైతే నువ్వులు తెలలు దానంగా ఇవ్వండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయం చాలా అనుకూలంగానే ఉంటుంది. కానీ శారీరకంగా అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తలచని కార్యాలు ఆటంకాలు వచ్చినప్పటికీ వారాంతానికల్లా మీనరాశి వారికి ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. నూతనమైన పరిచయాలు ఉంటాయి. క్రయ విక్రయాల్లో కూడా లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, కుటుంబ ఆనందం కూడా ఉంటుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం శని ప్రారంభమైంది కాబట్టి మీనరాశి వారి మన ఉగాది నుంచి కూడా ఏలినాటి శని వల్ల కొంచెం 7 శనివారాల వ్రతం ఆచరించడం, శని జపం చేయించుకోవడం, శనేశ్వరుడి తిలలతోటి హోమం చేయించుకోవడం, నవగ్రహ శాంతి హోమం చేయడం, గోవుకి గోసేవ చేయడం, గోవులకు నువ్వులు చిన్న బెల్లం మొక్క కూడా శనివారం పెట్టడం వల్ల, శనికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల మీనరాశి వారు చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ వారంలో ఈ 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ ద్వాదశ రాశుల వారికి భక్తి వల్ల ఈ వార సమస్యల పరిష్కారం ఏమిటంటే కనుక ఉదక కుంభదానం, ప్రపాదానం అంటారు దీన్ని. అంటే ఉదకాన్ని దాహార్తులకి ఉదకాన్ని దానంగా ఇవ్వడం, అంటే ఉదకాన్ని ఇవ్వడం. అలాగే పశువులకి పక్షులకి కూడా నీటి సదుపాయాన్ని కలిగించడం, ఆహార సదుపాయాన్ని, ఛత్రచామరాలు అంటే విసినికర్రలు, సూత ఫలాలు ఈ కాలంలో దొరికే మామిడి పండ్లు దానంగా ఇవ్వడం, ఇలాగ అన్నార్తులకి ఆహారాన్ని చేయాలి. కానీ ఎక్కువగా ఉదక కుంభదానాన్ని బాగా ఇవ్వగలిగితే ఈ వారంలో మీకున్న సమస్యలు, పితృదోషాలు ఉంటే ఉదక కుంభదానం వల్ల కూడా దానివల్ల కూడా తొలగిపోతాయన్నమాట. ఈ యొక్క రెమెడీని మీరు అందరూ పాటించి సత్ఫలితాలు పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.